ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కీలక వివరాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ సైట్లో పైరసీ మూవీస్ తో యావత్ సినీ ఇండస్ట్రీకే చెమటలు పట్టించాడు రవి. బెట్టింగ్ యాప్స్ తో తనకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేశాను అన్న ఆరోపణల్లో నిజం లేదు అని రవి చెప్పాడు. తన పేరు ఐబొమ్మ రవి కాదు, ఇమంది రవి. ఐబొమ్మ తనదే అనే దానికి ఆధారాలు ఏవి? తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు మీకెవరు చెప్పారు? పోలీసులు చెబితే నేరం చేసినట్లేనా? తాను ఎక్కడికి పారిపోలేదు, వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను అని తెలిపారు. తాను కూకట్పల్లిలోనే ఉన్నా ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పారు. సరైన సమయంలో వాస్తవాలు బయట పెడతా అన్నారు రవి. మీ రోల్ ఏంటి ఐబొమ్మ? చెప్పండి రవి, చెప్పండి మీరు ఐబొమ్మలో మీ రోల్ ఏంటి? 20 రోజుల పాటు పోలీసులు మిమ్మల్ని విచారించారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మీరు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయారు? మరి ఇక్కడ ఇండియాలో వెళ్ళిపోయారు. ఓకే, మీరు సెయింట్ కిట్స్ కంట్రీలో ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు లేరు? మరి మీరు తీసుకున్నాం. సెయింట్ కిట్స్ కంట్రీలో లేరు. మీరేమన్నా చెప్పండి.